10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 3 ఏళ్ల క్రితం ఆదిలాబాదు గడ్డపై నిత్యాన్నదానానికి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి దాన్ని నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ వద్ద ప్రతిరోజు వందల మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధించిన కోడ్ కారణంగా నిత్యాన్నదానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. మళ్ళీ ఇటీవల కోడ్ ఎత్తివేయగానే తిరిగి ప్రారంభించారు. కంది శ్రీనివాసరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. అక్కడ భోంచేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీ భవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని తమ నిండు మనసుతో దీవిస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడ